అందువల్ల ಒಳಗೆ యాక్టింగ్ చిట్చాట్ ಒಳಗೆ ನೋಡ್ತಿದೆ ఎందుకు ಸಂಗಲ ಒಂದು ಆಕ್ಟಿಂಗ್ ವರ್ಷಂಗ ಆಗ ಓದ್ತಿದ್ದಕ್ಕೆ ತಿನ್ನ ಮನೋಚ್ಚಿ ನೀ ಕಲಾತ್ ಮುನಾಚಲು వచ్చాడు తిన్న మనే క్లాసి యాక్టింగ్ గులోచునికి ఇదైతే తనకు చూసినోడి ఏంటి అలా ఆలోచిస్తున్నారు ఏం అర్థం కాలేదా దీన్ని యాక్టింగ్ పరిభాషలో జీబ్రిష్ లాంగ్వేజ్ అంటారు ఏంటి జీబ్రిష్ లాంగ్వేజ్ అని అనుకుంటున్నారా బేసిక్గా జనరల్గా యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు అంటే థియేటర్ యాక్టింగ్ పరంగా మనం ఇప్పటి వరకు ఆంగికం వాచికం సాత్వికం ఆహార్యం అనే ఈ 4 సంబంధించిన యాక్టివిటీసే యాక్టింగ్లో ఉంటాయి అని అనుకున్నాం ఆంగికంలో భాగంగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ వాచికంలో భాగంగా స్పీచ్ ప్రాక్టీస్ అలాగే సాత్వికంలో భాగంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ రైట్ ఎక్స్ప్రెషన్స్ రైట్ డైలాగ్ అనే విషయాలు ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు మనం ప్రాపర్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇవ్వగలగడానికి థియేటర్లో కొన్ని ఎక్సర్సైజెస్ మన చేత చేయిస్తూ ఉంటారు అందులో భాగంగా జీబ్రిష్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది జీబ్రిష్ లాంగ్వేజ్ ఏంట్రా బాబు అనుకుంటున్నారా ఇది పర్టికులర్గా జీబ్రిష్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనకి బాహుబలి సినిమాలో అదైతే లాంగ్వేజ్ ఏదో ఉంటుంది అది అవతల విలను మాట్లాడుతూ ఉంటాడు కదా దానికి అర్థం ఏమి ఉండదు దానికోసం రాజమౌళి గారు సెపరేట్గా ఒక ఆల్ఫాబెట్స్ తయారు చేసి స్క్రిప్ట్ తయారు చేసి దానికి ఒక మీనింగ్ యాడ్ చేసి సొంతంగా లేని భాషను క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్కి ఇచ్చారు అదేవిధంగా థియేటర్లో జీబ్రిష్ లాంగ్వేజ్ అంటారు అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బాడీ మూమెంట్ రైట్ ఎమోషన్ ఇవ్వడం కోసం అర్థం లేని ఒక భాషను వాడతారు అంటే ఈ భాషకు ఒక రూలు రైమ్ అంటూ ఏం ఉండదు ఎలా అంటే ఒక్కొక్కలా వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా ఒక విషయాన్ని అంటే తెలుసున్న భాషతో తెలిసిన పదాలు వాడకుండా నోటు ద్వారా చిత్ర విచిత్రమైన శబ్దాలు వాడుతూ దాన్నే డైలాగులుగా వాడుకొని ఒక ఎమోషన్ని మనం పండించాలి అలాగే కో ఆర్టిస్ట్ కూడా మనం ఏ చెత్త లాంగ్వేజ్ని ఒక భావాన్ని వాడడానికి ఉపయోగించుకున్నామో అదే లాంగ్వేజ్ని మన కో ఆర్టిస్ట్ కూడా వాడుతూ అతని భాష నీకు అర్థం కాదు నీ భాష అతనికి అర్థం కాదు కానీ ఆ మాటల్ని అంటే భాషను వాడుకుంటూ మీరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాడీ మూమెంట్తో ఒక యాక్ట్ ఏదైతే చేస్తారో దాని ద్వారా ఒక ఎసెన్స్ అర్థమవుతుంది ఏం అర్థం కావట్లేదా నేను చెప్పే మాట దీన్ని జీబ్రిష్ లాంగ్వేజ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు తెలియని భాష ఫర్ ఎగ్జాంపుల్ కొరియన్ లాంగ్వేజ్లో కొరియన్ భాషలో మీరు ఒక సినిమా చూస్తున్నారు అనుకోండి మీకు ఆ భాషలో ఓనమాలు తెలియవు అవి ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియదు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు వాళ్ళు ఏదో డైలాగ్స్ హీరోయిన్నో లేదంటే హీరోయిన్నో లేదంటే హీరో లేదంటే ఫాదరు మదరు క్యారెక్టర్స్ మధ్య సంభాషణ నడుస్తూ ఉంటే క్యాజువల్గా సంభాషణ నడుస్తూ ఉంటే అది ఏంటో మనకు తెలియకపోవచ్చు కానీ ఏదన్నా ఎమోషన్ ఏ బాధ కానీ సంతోషం కానీ ఫైటింగ్ కానీ ఏదన్నా క్రోధం కానీ ఏదన్నా ఎమోషన్ సంబంధించిన మాటలు మాట్లాడుకుంటుంటే వాళ్ళ భాషలో ఉన్నటువంటి తీక్షణత వాళ్ళు వాడే భావోద్వేగం తర్వాత వాళ్ళ బాడీ మూమెంట్ ఫేషియల్ గెస్చర్స్ ఎక్స్ప్రెషన్స్ వల్ల వాళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారనే విషయం మనకు అర్థమైపోతుంది అంటే ఆ సీను కంటిన్యూస్గా చూస్తూ ఉంటే వాళ్ళు బాధలో ఉన్నారా లేదంటే ఎమోషన్లో ఉన్నారా ఆనందంగా ఉన్నారా కృంగిపోతున్నారా కోపంగా ఉన్నారా అనే విషయం మనకు అర్థమైపోతుంది సో ఎమోషన్ అర్థం కావడానికి భాషతో ఏమన్నా అవసరం ఉందా అవసరం లేదు కదా సో మనకి ఎమోషన్ ముఖ్యం కాబట్టి జనరల్గా థియేటర్ యాక్టింగ్ ట్రైనింగ్లో యాక్టింగ్ స్కూల్స్లో ఈ జీబ్రిష్ లాంగ్వేజ్ని చాలా ప్రధానంగా వాడతారు ఎప్పుడంటే మీకు ఆల్రెడీ ఇంప్రవైజేషన్స్ గురించి చెప్పాను సబ్జెక్ట్ ఇంప్రవైజేషను ఆబ్జెక్ట్ ఇంప్రవైజేషను నో ఆబ్జెక్ట్ ఇంప్రవైజేషను స్పాట్ ఇంప్రవైజేషను గైడెడ్ ఇంప్రవైజేషన్ అని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీని గురించి అందులో భాగంగా మా ట్రైనర్ ఏం చేస్తారంటే జీబ్రిష్ లాంగ్వేజ్ వాడుతూ ఏదన్నా ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయమని అడుగుతారు ఒక 4-5 ఆర్టిస్టులు ఉంటారు ముందు ఒకరిని రమ్మంటారు అంటే ఈ జీబ్రిష్ లాంగ్వేజ్ అనగా స్టార్టింగ్లో నేను మాట్లాడాను కదా అందరికీ నమస్కారం వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు
ఈరోజు ఒక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అని చెప్పేసి జనరల్గా నేను చెప్తూ ఉంటాను. అదే విషయాన్ని స్టార్టింగ్లో నేను డిఫరెంట్ లాంగ్వేజ్ వాడి చెప్పాను. ఇంతకీ నేను ఏ పదాలు వాడానో ఏ లాంగ్వేజ్ వాడానో కూడా నాకు తెలియదు. ఆ టైంకి అర్థం లేని పదాలని ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టన్ను చెక్కి సౌండ్ మాడు అవుతున్నాడు, టన్ను పడి చెక్కి. ఏమన్నా అర్థమైందా? ఏదో చిరాగ్గా కోపంగా ఏదో చెప్పినట్టు మీకు అనిపించింది. ఎన్నిసార్లు చెప్పాలి నన్ను డిస్టర్బ్ చేయొద్దని, ఎందుకు నుంచి? అది నేను అనుకున్న అర్థం. అయితే నా కో యాక్టర్ ఈ భాష వాడి నేను మాట్లాడాను అనుకో, నేను చిరాకులో కోపంలో ఏదో మాట్లాడానని తనకు అర్థమవుతుంది కదా. అప్పుడు ఇంప్రవైజేషన్లో భాగంగా నేను చిరాగ్గా ఈ భాష వాడేసరికి అతను నన్ను కన్విన్స్ చెయ్యాలని అనుకున్నాడు అనుకోండి. వాడేదో కళ్ళ కొంచెం లేకపోతే చక్కటి అరే కొంచెం చెప్పేది వినొచ్చు కదా, ఊరికే చిరాకు పడతావు అని అర్థం వచ్చేలాగా ఏదో వాడతాడు. సో జీబ్రిష్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్ అబౌట్ మనం బాడీని వాడుకోవడానికి, స్పీచ్ని వాడుకోవడానికి, బాడీ మూమెంట్ని స్పీచ్ని వాడుతూ మన ఎమోషన్ పండించుకోవడానికి ఉపయోగపడడానికి జీబ్రిష్ లాంగ్వేజ్ వాడతాం. ఎందుకు ఈ బాధలన్నీ హ్యాపీగా డైలాగ్తో తెలిసిన భాష ఉంటుందిగా, భాషతోనే మాట్లాడుకోవచ్చు కదా, ఈ తెలియని భాషతో ఈ కుస్తీలు ఎందుకు అని మీరు అనుకుంటున్నారా? లేదు, ఇది చాలా అవసరం. ఎందుకంటే భాష తెలియకపోయినా మన హావభావాల ద్వారా కూడా మన ఎమోషన్ని యాక్టింగ్ ద్వారా ఎదుటి వాళ్ళు కమ్యూనికేట్ చేయగలగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. సో ఇది మనకి చాలా ఉపయోగం అనమాట. అందుకే జనరల్గా జీబ్రిష్ లాంగ్వేజ్ వాడతారు. మేమైతే జీబ్రిష్ లాంగ్వేజ్ అంటే థియేటర్ ఎక్సర్సైజెస్లో జీబ్రిష్ లాంగ్వేజ్ సెషన్ అయ్యేటప్పుడు మాత్రం అందరమే విపరీతంగా నవ్వుకునే వాళ్ళమి, చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకంటే కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది, చెత్తగా కూడా ఉంటుంది. సో నేను ఈ విధంగా మాట్లాడితే నా కో యాక్టర్ ఇంకో విధంగా మాట్లాడతాడు. వాడిన పదాలు వేరుంటాయి, నేను వాడిన పదాలు వేరుంటాయి. ఒక్కొక్క మైండ్ సెట్కి సంబంధించిన ఆ పదాలు వాడతారు, కానీ ఆ పదాలకి ఎలాంటి అర్థం ఉండకూడదు. ఇది అండర్లైన్ సెంటెన్స్ అన్నమాట. సో ఈ జీబ్రిష్ లాంగ్వేజ్ వాడటం వల్ల యాక్టర్కి ఎలాంటి ఉపయోగాలు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బేసిక్గా పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మీ భావ ప్రకటన, బాడీ లాంగ్వేజ్ అండ్ ఎమోషన్ని బాగా డెవలప్ చేసుకోవడానికి ఈ జీబ్రిష్ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది. అలాగే భాష మీద ఆధారపడకుండా మీ భావాలని క్లియర్గా వ్యక్తం చేయడం కూడా మనం ఈ జీబ్రిష్ లాంగ్వేజ్ ద్వారా నేర్చుకోవచ్చు. అదేవిధంగా జీబ్రిష్ లాంగ్వేజ్ ద్వారా మన ఎమోషన్స్ అన్నింటినీ ఎక్స్ప్రెస్ చేసే అవకాశం మనకు దొరుకుతుంది. అలాగే ఇంప్రవైజేషన్ స్కిల్స్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు. ఈ జీబ్రిష్ లాంగ్వేజ్ని వాడి ఇన్స్టెంట్గా ఏదైనా క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి పర్ఫామ్ చేయడానికి చాలా బాగా వీలవుతుంది. అలాగే ఇన్స్టెంట్గా స్పాంటేనియస్గా యాక్టింగ్ చేయడంలో మంచి స్కిల్ డెవలప్ అవుతుంది. ఈ జీబ్రిష్ లాంగ్వేజ్ వల్ల ఎక్స్ప్రెషన్స్ అంటే భయాన్ని, ముఖ్యంగా మనలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యంగా నటించడం అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. అలాగే ఫోకస్ అండ్ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. బాడీ, ఫేస్ అండ్ వాయిస్ వాడుకొని నటించడం రావడం వల్ల తన పూర్తి పొటెన్షియల్ని బ్రహ్మాండంగా వాడుకొని క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా బాగా సహాయపడుతుంది. అదేవిధంగా నటుడిలో ఎంపతి డెవలప్ అవుతుంది. అర్థవంతమైన మాటలు లేకపోయినా సరే భావోద్వేగాన్ని ఎలా చూపించాలో తెలిసి ఆ పాత్రలో లీనమయ్యే సామర్థ్యం కూడా చాలా బాగా పెరుగుతుంది. సో జీబ్రిష్ లాంగ్వేజ్ గురించి ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది కదా. మీరు కూడా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ జీబ్రిష్ లాంగ్వేజ్ వాడి ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. దీనికోసం స్క్రిప్ట్ లాగా సెపరేట్గా ఏమీ రాయక్కర్లేదు. మీకు ఏమనిపించిందో మీరు వాడాల్సింది ఏంటంటే అర్థవంతమైన పదాలు మీ భాషలో ఉండకూడదు. ఏదన్నా మీ ఫ్రెండ్ తోటి లవ్లో ఫెయిల్ అయ్యావు, నీ గర్ల్ ఫ్రెండ్తో నీకు డిస్కషన్ వచ్చింది, కోపంగా ఏదన్నా మాట్లాడాలి, ఆ మాట్లాడే భావాన్ని జీబ్రిష్ లాంగ్వేజ్ వాడి మాట్లాడండి. రకరకాలు ఇలా ఇన్స్టెంట్గా మీరు సృష్టించుకొని మాట్లాడండి. ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడుకోండి. డెఫినెట్గా చాలా బాగా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. సో ఈరోజు జీబ్రిష్ లాంగ్వేజ్ గురించి మీరు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.